ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియపరచడం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరము 5వ నెల మరి 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉంటున్నాము. అపోస్తలుడైన పౌలు గారు మరి యవనస్తున్నటువంటి తిమోతితో మరి మాట్లాడటానికి లెటర్ ద్వారా మరి ఆయనకి రాస్తారు. మరి ఆ లెటర్లో సంఘమును గురించి మాట్లాడుకుంటూ మరి ఆ సంఘములు అంటున్న మాట ఏంటంటే, మరి క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. ఆయన కృప చాలాంటి బలం మనకిస్తుంది. బలహీనమైనటువంటి మనల్ని బలపరచడానికి ఆయన కృప మనకు ఆవరించి ఉండాలి. కృప లేకపోతే మనం జీవించలేం. ఆయన కృపలో మనం నిలిచి ఉండాలి. అప్పుడు మనం బలవంతులుగా ఉంటాం. ఆయన కృపలో ఎప్పుడైతే మనం నిలిచి ఉన్నామో మన ఎడల దేవుని వాక్యం ద్వారా మనకు ఉంటుంది. మరి ప్రార్థనలో ఉంటాము. ఆ రీతిగా మనము ఎప్పుడైతే మనం దేవుని సంఘ పరిచయాలు మనం కొనసాగిస్తూ ఉంటామో మరి ఒక సైనికుడు ఎలాగైతే మరి యుద్ధమునకు బలవంతుడిగా ముందుకు సాగుతూ ఉంటాడో అలాగే మనం కూడా బలవంతులుగా క్రీస్తు కొరకు మన ముందుకు పరిగెడుతూ ఉంటాం. ఆయన కృప మనకు ఉండాలి. ఎందుకంటే ఆయన కృప చాలా గొప్పది, విలువైంది. అధికమైనటువంటి కృపచేత అని మనం రాయబడి ఉంటుంది. కాబట్టి అనేకమైన సందర్భాలు కృపచేత ఎన్నో సందర్భాలు ఉంటాయి. ఆయన కృపచేత మనము బలవంతులను కావాలని పౌలు గారు మాట్లాడుకుంటూ వస్తూ తిమోతితో ఎలాగైతే క్రీస్తు యేసునందున్న ఆ వాటి విషయంలో కృపచేత బలవంతుడు కమ్మని తిమోతితో పౌలు మాట్లాడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం కృపచేత బలవంతులు కావాలి. మరి కడవరి దినాల్లో మరి బలమైన అభిషేకం ద్వారా ముందుకు నడవాలి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. జీవాధిపతిని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరిని కొందాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. ఇగో తండ్రి, ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. దేవాది దేవుని యేసునికి వందనాలు తండ్రి ప్రభా. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడానికి స్తోత్రాలు ప్రభా. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించడానికి స్తోత్రాలు ప్రభు. దేవా తండ్రి యేసునికి వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన గొప్ప తండ్రికి స్తోత్రాలు ప్రభు. మరి నాయన సైనికులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరుగులు నింపండి ప్రభా. యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నేను యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తాను తండ్రి. యవనస్తులు అందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. యువతని ప్రభా యేసునికి స్తోత్రాలు తండ్రి. చెడు మార్గం నుంచి విడుదల చేయండి. నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకుని తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి నేను పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి అరుగులతో నింపండి తండ్రి. విదేశంలో ఉన్న బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి తండ్రి ప్రభా. జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల, కోర్టులో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల దయచేయండి. హాస్పిటల్లో రోజు స్వస్థపరచని తండ్రికి వందనాలు ప్రభా. ఈ నెలలో సభలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఆశీర్వాదం జరిగించుకోండి. మంచి వాతావరణం మీరు దయచేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.